సుప్రీంకోర్టు సంచలనం దేశ చరిత్రలోనే తొలి సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఈరోజు సుప్రీంకోర్టు అనగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్గా మారి కోర్టులో వాదించారన్నారనమాట. అయితే ఏం జరిగింది చూసుకున్నట్లయితే వివరాలకు వెళ్తే ఈరోజు అనగా నిన్న జరిగిందనమాట. సుప్రీంకోర్టులో ఎస్ఆర్ అదేవిధంగా మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఏకంగా సీఎం తన రాజకీయ పోరాటం కోసం న్యాయవాదిగా అవతారం అయితే వాదించనున్నారు. కేంద్ర అదేవిధంగా ఎన్నికల సంఘం ఏదైతే చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెంట్ రివిజన్ ఎస్ఐఆర్ అనగా ఇక ప్రక్రియను వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ఇక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ముందుకైతే రానుంది. ఇక ముఖ్యమంత్రి నుంచి న్యాయవాదిగా సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమ తరపున అగ్రశ్రేణి న్యాయవాదులను నియమించుకుంటారు. కానీ కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయస్థానం పట్టా పొందిన మమతా బెనర్జీ ఈ కీలక పోరాటంలో తానే నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సనల్గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు. ఇక ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా కోర్టులో స్వయంగా వాదనలు వినిపించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో న్యాయ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక అసలు ఏమిటి ఎస్ఐఆర్ వివాదం అంటే పశ్చిమ బెంగాల్లోనే ఎన్నికల సంఘం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టిందనమాట. విషయం తెలిసింది. అయితే ఈ ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన మార్పులు మమతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అమాయక ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలను జాబితా నుండి తొలగిస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అలాగే ఎన్నికల సంఘం అధికారులు డిజిటల్ ప్రక్రియ ఏఐని కూడా ఉపయోగించి ఓట్ల తొలగించడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదం అని ఆమె వాదిస్తున్నారు. ఈ క్రమంలో 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పాత ఓటర్ జాబితా ఆధారంగానే నిర్వహించాలని ఆమె తన పిటిషన్లు అయితే డిమాండ్ అయితే చేశారన్నమాట.